గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మన టాలీ ERP 9లో క్రియేటింగ్ ఇన్వెంటరీ మాస్టర్ Inventory accounting includes recording of stock details like the purchase of stock, the sale of stock, stock movement between storage locations or godowns, and providing information on stock availability. అంటే ఇక్కడ ఇన్వెంటరీ డీటెయిల్స్ సంబంధించి మనం అకౌంటింగ్లో గేట్వే ఆఫ్ టాలీలో ఏ విధంగా అంటే మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నామండి. మనం ఓన్లీ అకౌంట్స్ ఒక్కటే మెయింటైన్ చేస్తుందా, లేదా ఇన్వెంటరీ ఒక్కటే మెయింటైన్ చేస్తుందా, లేదా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తుందా అనేది మనం ఆ కంపెనీ క్రియేట్ చేయగానే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. అంటే ఇక్కడ ఈ ఇన్వెంటరీ మాస్టర్ అనేటటువంటి దాంట్లో ఏముంటుంది అంటే ఇట్ ఇంక్లూడ్స్ రికార్డింగ్ ఆఫ్ స్టాక్ డీటెయిల్స్ అండి. అంటే స్టాక్కు సంబంధించి డీటెయిల్స్ లైక్ పర్చేజ్ స్టాక్ కానీ, సేల్స్ స్టాక్ కానీ, అలాగే ఆ స్టాక్ సంబంధించినటువంటి మూమెంట్ బిట్వీన్ స్టోరేజ్ లొకేషన్లో ఎంత ఆ స్టాక్ ఏ విధంగా వెళ్తుంది, ఇంకా ఎంత స్టాక్ అక్కడ ఉంది, అలాగే గోడౌన్స్ సంబంధించి స్టాక్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది, గోడౌన్స్లో సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ద డిఫరెంట్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ that we provide to tally by way of masters can be given by selecting the following. అంటే ఈ ఇన్వెంటరీకి సంబంధించి ఇన్వెంటరీ మాస్టర్ మనకి టాలీలో అకౌంటింగ్ ప్యాకేజెస్లో మనకి తెలియజేస్తుందండి. సాధారణంగా దాంట్లో ఏంటంటే ఇమీడియట్గా మీరు వెళ్ళగానే అంటే ఇక్కడ స్టాక్ ఇన్వెంటరీ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ క్రియేటెడ్ company. First we have created a company. After creating a new company, then come back, open gateway of tally, enter account info. అంటే మనం ఈ ఇన్వెంటరీ సంబంధించేటటువంటి మాస్టర్కి సంబంధించి అంటే సరుకుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మెటీరియల్స్కి సంబంధించి అందులో ఏముంటాయి ఏంటి అనేది మనం మాట్లాడదామండి. సో దీన్ని ముందు ఏ విధంగా మనం చేయాలి అని చూసినట్లయితే అంటే లైక్ ఈ పర్చేజ్ స్టాక్ సంబంధించి కానీ, లేదా సేల్స్ స్టాక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే ఆ స్టోరేజ్లో ఉండేటటువంటి స్టాక్ యొక్క మూమెంట్ అనేటటువంటి తెలుసుకోవడం గురించి కానీ ఈ ఇన్వెంటరీ మాస్టర్ అనేటటువంటిది మనకి ఉపయోగపడుతుందండి. ఈ గేట్వే ఆఫ్ టాలీలో మనకి ఈ అకౌంటింగ్ ప్యాకేజెస్లో ఈ ఇన్వెంటరీ మాస్టర్ ఈ స్టాక్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి సమాచారం లభ్యమవడం అనేటటువంటి జరుగుతుందండి అకౌంటింగ్ ప్యాకేజెస్ ద్వారా. సో ఇందులో మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ కంపెనీ. ఆఫ్టర్ క్రియేటింగ్ ఏ కంపెనీ దెన్ కమ్ బ్యాక్ ఓపెన్ గేట్వే ఆఫ్ టాలీ, ఎంటర్ అకౌంటింగ్ ఇన్ఫో, అగైన్ ఎంటర్ దెన్ ఇన్వెంటరీ ఇన్ఫో. అక్కడ మీకు అకౌంటింగ్ ఇన్ఫో కొట్టగానే మనకి రెండు ఆప్షన్స్ మీకు కళ్ళ ముందు కనబడతాయండి. దాంట్లో సెకండ్ది మీరు చూసినట్లయితే ఇన్వెంటరీ ఇన్ఫో దగ్గరికి మీరు వెళ్ళాలి, అక్కడ ప్రెస్ చేయాలి. అర్థమవుతుందా? ఇన్వెంటరీ ఇన్ఫో దగ్గర మనం ప్రెస్ చేయగానే మనకి ఏం కనపడుతుంది అంటే స్క్రీన్ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. అర్థమైందా? ఎప్పుడైతే మీరు అక్కడ కంపెనీ క్రియేషన్లోనే మనకి అకౌంటింగ్ సంబంధించి అడుగుతుందండి. అక్కడ మీరు ఏం చేయాలి అంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ ఎక్కువ పెట్టేయండి. ప్రతి సంస్థ కూడా ఆ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీయే మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆ రెండు ఉంటే మనకి అకౌంట్ ఇన్ఫో కొట్టగానే అకౌంట్ ఇన్ఫర్మేషన్, దానికంతా ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ రెండు అక్కడ రావడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా కొన్ని సంస్థలు కేవలం ఇన్వెంటరీనే మెయింటైన్ చేస్తే ఇన్వెంటరీ ఓన్లీ, లేదా కొన్ని సంస్థలు అకౌంట్సే మెయింటైన్ చేస్తాయి, ఇన్వెంటరీ సంబంధం ఉండదు, అప్పుడు అకౌంట్స్ ఓన్లీ. సాధారణంగా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనే ఎక్కువగా మనం ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు
బిగినింగ్లో కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఒక ఆప్షన్ అడుగుతుందండి. అక్కడ మీరు కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు ఇన్వెంటరీ కూడా మనం ఓపెన్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్ అని అడిగినప్పుడు అక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ లేదా ఇన్వెంటరీ ఓన్లీ అని మీరు ప్రెస్ చేసినట్లయితే అప్పుడు బయటకు వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో మనం ఎంటర్ చేయగానే ఇన్వెంటరీ ఇన్ఫో అనేటటువంటిది కనపడుతుంది. దాన్ని మీరు ఎంటర్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఏం కనపడతాయి అంటే మనం ఈ లిస్టెడ్ బిలో ఐటమ్స్ ఆర్ అండ్ వేరియస్ ఐటమ్స్ అండి. అందులో మనకి ఏం కనపడుతుంది అంటే స్టాక్ గ్రూప్స్ ఎప్పుడండి ఆఫ్టర్ ప్రెస్ ఇన్వెంటరీ ఇన్ఫో అర్థమవుతుంది. ఇన్వెంటరీ ఇన్ఫో అని మీరు ఎంటర్ చేయగానే ఆఫ్టర్ ఎంటరింగ్ ద ఇన్వెంటరీ ఇన్ఫో వెంటనే ద స్క్రీన్ విల్ అపియర్ ఈ విధంగా మనకి చూపించడం ఉంటుందండి. అందులో ఉండేటటువంటి లిస్టెడ్ వేరియస్ ఐటమ్స్ ఏమిటి అని మనం చూసినట్లయితే స్టాక్ గ్రూప్స్ ఉంటాయి, అలాగే స్టాక్ కేటగిరీస్ ఉంటాయండి, అలాగే స్టాక్ ఐటమ్స్ ఉంటాయి. స్టాక్ ఐటమ్ అనేటటువంటిది ఉంటాయి, అలాగే యూనిటీ ఆఫ్ మెజర్స్ ఉంటుంది, అలాగే గోడౌన్, అలాగే వోచర్ టైప్, ఫైనల్లీ క్విట్. సో ఎప్పుడైతే మీరు గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ చేయగానే అకౌంటింగ్ ఇన్ఫో మీరు ప్రెస్ చేయగానే ఎంటర్ చేయగానే అక్కడ ఇన్వెంటరీ ఇన్ఫో అనేటటువంటి మనకి ఇక్కడ ఇన్వెంటరీకి సంబంధించిన విషయం గురించి చూసుకుంటున్నాం కాబట్టి ఈ ఇన్వెంటరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు రావాలి అంటే ఇన్వెంటరీ ఇన్ఫో దగ్గరికి వెళ్ళి మీరు ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ విల్ అపియర్ ఈ విధంగా మనకి కనపడుతుందండి, డిస్ప్లే అవుతుంది. స్క్రీన్ డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. అందులో ఉండేటటువంటి లిస్టెడ్ ఐటమ్స్ ఏముంటాయి అంటే స్టాక్ గ్రూప్స్ ఉంటాయండి, అలాగే స్టాక్ కేటగిరీస్ ఉంటాయి, స్టాక్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అండి, అదే మెజర్స్, తర్వాత గోడౌన్, అలాగే వోచర్ టైప్, క్విట్. మనకి ఇందులో గ్రూప్ అనేటటువంటిది మనం వెంటనే వీటి అదొక ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే చూడండి, లిస్టెడ్ బిలో ఐటమ్స్ ఆర్ ఆన్ ద వేరియస్ స్క్రీన్. మనకి ఈ స్క్రీన్లో ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో ఈ విధంగా మనకు కనబడతాయండి. ఇందులో స్టాక్ గ్రూప్స్ గురించి మనం చెప్పుకోవాలంటే స్టాక్ గ్రూప్స్ ఆర్ ప్రొవైడెడ్ టు హెల్ప్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్. Classification is done based on some common behavior. Grouping stock items makes it easy to identify and report them in the statements. సో ఈ స్టాక్ గ్రూప్ సంబంధించి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇన్ నెక్స్ట్ స్టాక్ కేటగిరీస్, దిస్ ఈజ్ ఎ ఫీచర్ విచ్ ఆఫర్స్ ఏ parallel classification of stock items like stock groups. Stock categories are also classified based on some similar behavior. So this enables you to obtain reports for the alternatives or substitutes of a stock item. Iga next stock items are goods that manufacture or trade, sell and purchase. It is the primary inventory entity. Stock items in the inventory transactions are similar to ledger being used in accounting transactions. Therefore, stock items are important in an inventory just as ledgers are important in accounting. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే యూనిట్ ఆఫ్ మెజర్స్. ఈ యూనిట్ ఆఫ్ మెజర్స్ ఐటమ్ స్టాక్ ఐటమ్స్ ఆర్ మెయిన్లీ పర్చేస్డ్ అండ్ సోల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ. The quantity in turn is measured by units. In such cases, it is necessary to create the unit of measure. The unit of measure can either be simple or compound. Next, godowns.
A place where stock items are stored is referred to as godown. We can specify where the stock items are kept. So ఇది ఇక వాచర్ సంబంధించి మనకి ఇక్కడ ఏ వాచర్లు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను దీంట్లో ఉండడం అనేది జరుగుతుందండి. ఇక సో ఎప్పుడైతే గేట్వే ఆఫ్ టాలీ అకౌంట్ ఇన్ఫో మనం ఎంటర్ చేయగానే ఇన్వెంటరీ ఇన్ఫోని మనం ప్రెస్ చేయగానే స్క్రీన్ ఈ విధంగా మనకి అపీర్ అవుతుంది కనిపిస్తుందండి. ఇందులో మనకి స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, గొడౌన్, ఓచర్ టైప్ ఇవి కనపడతాయి మనకి. ఇందులో మీకు F11 కనుక ఫీచర్స్లో F11 మనకి ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఇన్వెంటరీ ఫీచర్ అనేటటువంటిది మీరు చూసుకొని చేసుకోవాలండి. ఇక ఈ ఇన్వెంటరీ ఫీచర్స్ సంబంధించి మీరు అక్కడ ప్రెస్ చేసినట్టు కంపెనీ క్రియేషన్లోనే అక్కడ అకౌంట్ మెయింటెనెన్స్ సంబంధించి అడుగుతుందండి. అందులో మనం ఇన్వెంటరీ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీయా లేదా ఇన్వెంటరీ అనేది మనం ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇన్వెంటరీ ఇన్ఫోలో ఇవి కనపడతాయి. ఈ స్టాక్ గ్రూప్ సంబంధించి మనకి ఏదైనా గ్రూప్ల కింద ఏదైనా స్టాక్స్ని మనం క్రియేట్ చేసి ఉన్నట్లయితే సో అప్పుడు ఈ స్టాక్ గ్రూప్స్లో మనకి ఇన్ఫర్మేషన్ కనపడుతుందండి. కానీ మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి అంటే కంపెనీ ఆ స్టాక్ సంబంధించి మనం క్రియేట్ అనేటటువంటిది చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే స్టాక్ కేటగిరీని ఫస్ట్ వీ హ్యావ్ టు ఓపెన్ స్టాక్ కేటగిరీ. ఎప్పుడైతే స్టాక్ కేటగిరీని మనం ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కింద మనకి స్టాక్ కేటగిరీ అనేటటువంటిది ఆ లిస్ట్ అనేటటువంటిది మనకి ఓపెన్ అవుతుందండి. ఎలాగంటే చూడండి, స్టాక్ కేటగిరీ మనం స్టాక్ కేటగిరీని మనం ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ సింగిల్ స్టాక్, కేటగిరీ, దీంట్లో మళ్ళీ క్రియేట్, తర్వాత డిస్ప్లే, ఆల్టర్, క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్. నెక్స్ట్ మల్టిపుల్ స్టాక్ కేటగిరీ, దీంట్లో మళ్ళీ క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్. సో ఈ విధంగా మనకి స్క్రీన్ మళ్ళీ అపీరెన్స్ అనేటటువంటిది కనబడుతుందండి. అంటే ఈ స్టాక్ గ్రూప్స్ అనేది ఆల్రెడీ ఏవైనా స్టాక్ సంబంధించి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేస్తుంటే ఈ స్టాక్ గ్రూప్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ అనేటటువంటి తెలుసుకుంటాం దీన్ని ప్రెస్ చేయడం ద్వారా. అలాగే స్టాక్ ఐటమ్స్కి సంబంధించి ఏ ఐటమ్స్ స్టాక్కి సంబంధించి ఉన్నాయో తెలుసుకోవాలి అంటే దీన్ని మనం ప్రెస్ చేసుకుంటామండి. అలాగే కొన్ని ఇప్పుడు పర్చేజెస్ కానీ సేల్స్ కానీ మనం కొనుగోలు చేసుకునేటప్పుడు వాటి యొక్క క్వాంటిటీని ఆధారంగా చేసుకుంటాము. ఆ క్వాంటిటీ సమ్ మెజర్స్లో మనకు చూపించడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్ని యూనిట్లకు సంబంధించి ఆ మెజర్మెంట్ అనేటటువంటి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. అలాగే సరుకులకు సంబంధించి ఏదైనా గొడౌన్లో కనుక ఉన్నట్లయితే గొడౌన్ సంబంధించి ఏ సరుకులు దాని యొక్క ఇన్ఫర్మేషన్ దీంట్లో మనం ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఈ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లో ఉండేటటువంటి ఐకాన్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకి చూపిస్తాయి అన్నమాట. అంటే ఈ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో మనం కొత్తగా ఏదైనా ఒక స్టాక్ని మనం క్రియేట్ చేయాలి అంటే అది మొట్టమొదటిగా మీరు ఇన్వెంటరీ ఇన్ఫోలో ఉండేటటువంటి దాంట్లో స్టాక్ కేటగిరీ అనే చోటకి వెళ్ళాలండి. ఎప్పుడైతే స్టాక్ కేటగిరీ అనే దాని మీద మనం ప్రెస్ చేయగానే మనకి మళ్ళీ స్క్రీను ఈ విధంగా అపీరెన్స్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఈ స్టాక్ ఆ సింగిల్ స్టాక్ కేటగిరీ, అందులో క్రియేట్, మీకు ఈ రెండు కూడా మీకు ముందు కనిపించవండి. ఈ విధంగా ఉంటాయి మీకు. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్టాక్ క్రియేట్ చేస్తామో అప్పుడే ఈ డిస్ప్లే కానీ ఆల్టర్ కానీ అనేది కనపడుతుంది. మొట్టమొదటిగా ఎటువంటి స్టాక్ ఇన్ఫర్మేషన్ మీరు అకౌంటింగ్ టాలీలో కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనకి ఈ స్టాక్ కేటగిరీ అనేటటువంటి దాంట్లో
ఈ స్టాక్ కేటగిరీ అనేటటువంటి దాంట్లో సింగిల్ స్టాక్ కేటగిరీస్ అలాగే మల్టిపుల్ స్టాక్ కేటగిరీస్ని ఒకేసారి సింగిల్ కేటగిరీగా మనం తయారు చేసుకోవడము, లేదా ఒకేసారి 4-5 సంబంధించిన స్టాక్ ఇన్ఫర్మేషన్ని నమోదు చేసుకోవడం, క్రియేట్ చేయడానికి ఈ విధంగా స్క్రీన్ మనకు కనబడుతుందండి. ఒక విషయం ఏంటంటే, స్టాక్ మనం ఏమీ క్రియేట్ చేయకుండా ఉన్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు స్టాక్ క్రియేట్ చేయాలి అంటే నీకు ఈ స్టాక్ కేటగిరీ ప్రెస్ చేయగానే సింగిల్ మల్టిపుల్ అని కనపడుతుంది. ఓన్లీ క్రియేటివ్ కనపడతాయండి. డిస్ప్లే కానీ ఆల్టర్ కానీ మనకి కనిపించదు. ఎప్పుడు కనపడుతుంది అంటే, ఎప్పుడైతే ఒక స్టాక్ కేటగిరీని మనం క్రియేట్ చేసామో ఇమీడియట్గా అప్పుడు డిస్ప్లే ఆల్టర్ కనబడుతుందండి. అలాగే మల్టిపుల్కి సంబంధించి మనం ఏదైనా స్టాక్ని క్రియేట్ చేస్తే అక్కడ డిస్ప్లే ఆల్టర్ అనేటటువంటిది కనబడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి మనం చూసినట్లయితే స్టాక్ కేటగిరీకి సంబంధించి మనం చూడాలనుకోండి. సమ్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక సెల్ ఫోన్కి సంబంధించి మనం చూసినట్లయితే చూడండి, ఒక ఈ రెడ్మీ ఫోన్కి సంబంధించి ఎన్ని వచ్చాయండి కేటగిరీస్? రెడ్మీ ప్రో లేదా ప్రో సంబంధించి, అలాగే నోట్ 7, అలాగే ప్రైము, నోట్ 7 ప్రైము. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఒకే కంపెనీ నుంచి రావడం జరుగుతుందండి. అంటే ఇక్కడ రావడం అంటే వెర్షన్స్ మారుతున్నాయి. దీనిలో వెర్షన్ ఎప్పుడైతే మారిందో ఒక్కొక్క స్టాక్లో ఒక్కొక్క దానికి సంబంధించి దానిలో ఉన్న ఫీచర్స్ని మారుస్తూ కొన్ని రకాల అడ్వాన్స్ దీంట్లో పెట్టడం అనేటటువంటిది జరుగుతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే వెర్షన్ చేంజ్ అవుతుందో కొత్తదనాన్ని దాంట్లో కొంత వెర్షన్ని అందులో జోడించి కొన్ని అడిషనల్ ఫెసిలిటీస్ని అక్కడ కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి స్టాక్ ఐటమ్స్ సంబంధించి చూడాలనుకోండి, ఇన్ని కేటగిరీస్ ఒకే దాంట్లో మనం చూడాలి అనుకుంటే, ఇప్పుడు రెడ్మీ అనే దాంట్లో ఏమున్నాయి మనకి? ఇందులో రెడ్మీ ప్రో ఉంది, నోట్ 7 ఉంది, నోట్ 7 ప్రైమ్ అనేది ఉంది. ఇలాగా కొన్ని డిఫరెంట్గా మనం ఉండడం జరిగింది ఒక సెల్ ఫోన్ సంబంధించి. అలాగే అప్పో తీసుకున్నట్లయితే అప్పో A5 ఉంది, A9 ఉంది. అదేవిధంగా ఇలాగా కొన్ని రకాలుగా ఇక్కడ స్టాక్ను తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ స్టాక్ కేటగిరీని చూసుకునేటప్పుడు ఇక్కడ సింగిల్ స్టాక్ కేటగిరీని మనం కనుక చూసినట్లయితే, ఇక్కడ సింగిల్ స్టాక్ క్రియేట్ను మనం ఏ విధంగా చేయాలి అంటే, ఇక్కడ స్టాక్ కేటగిరీ అనేటటువంటిది అంటే ఇక్కడ ఈ స్టాక్ కేటగిరీ అనేటటువంటిది బేస్డ్ ఆన్ బ్రాండ్ ఆధారంగా ఇక్కడ మనం తీసుకోండి. రెడ్మీ అనేటటువంటిది దీన్ని స్టాక్ కేటగిరీలో చూపిస్తాం. రెడ్మీ అనేటటువంటిది అదేనా ఈ స్టాక్ కేటగిరీలో క్రియేట్ చేసామండి రెడ్మీ అని. ఇదేంటి, దేని ద్వారా వచ్చింది అంటే బేస్డ్ ఆన్ బ్రాండ్ అంతే. ఇక్కడ రెడ్మీ అనేటటువంటిది బేస్డ్ ఆన్ బ్రాండ్. సో ఇక్కడ కంపెనీలో సాధారణంగా అంటే మనకి ఈ గ్రూపులో ఈ ఒక మెయిన్ కేటగిరీని అర్థమైందంటే, ఇక్కడ రెడ్మీ అనేటటువంటి ఒక మెయిన్ కేటగిరీ కదండి. ఒక స్టాక్ సంబంధించి మెయిన్ కేటగిరీ నుంచి అనేక మళ్ళీ సబ్ గ్రూప్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. సబ్ గ్రూప్స్ అంటే రెడ్మీ ప్రో, రెడ్మీ నోట్ 7 ప్రైమ్, ఇట్లాగా దట్ ఈస్ కాల్డ్ సబ్ గ్రూప్స్ కింద ఇక్కడ మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. సాధారణంగా మనం సింగిల్ కేటగిరీలో స్టాక్ కేటగిరీలో క్రియేట్ అనేటటువంటి ఆప్షన్ మనం ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి స్క్రీను ఈ విధంగా డిస్ప్లే అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ చూడండి, సింగిల్ స్టాక్ కేటగిరీని మనం చూసినట్లయితే ఇందులో మనం ఒక్కొక్కటి చేస్తున్నామండి. అంటే ఒకేసారి ఒక 4-5 స్టాకులు క్రియేట్ చేయాలి అంటే మల్టిపుల్, అలా కాకుండా సింగిల్గానే మనం చేయాలి అనుకుంటే ఈ సింగిల్ స్టాక్ కేటగిరీలో అంటే స్టాక్ కేటగిరీని ఇక్కడ ప్రెస్ చేయగానే మనకి సింగిల్ స్టాక్ కేటగిరీ అనేటటువంటిది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి. అందులో క్రియేట్ అనేటటువంటి దాని మీద ఎంటర్ చేయగానే మనకి మళ్ళీ ఈ సింగిల్ కేటగిరీకి సంబంధించి డిస్ప్లే అనేటటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ నేమ్ ఇస్తారండి. నేమ్ అదే మనకి స్క్రీన్ కనబడుతుందండి. నేమ్ వచ్చి రెడ్మీ. ఇక్కడ అండర్ అంటే ఇది ఒక ప్రైమరీ గ్రూప్ అండి. రెడ్మీ అనేది ప్రైమరీ గ్రూప్.
అర్థమైందా? ఈ విధంగా ఈ రెడ్మీ అనేటటువంటి దాన్ని మళ్ళీ సింగిల్గానే ఇక్కడ చేస్తున్నాం మనం. అర్థమైందండి? ఈ రెడ్మీ అనేటటువంటిది ముందు క్రియేట్ చేసాము, తర్వాత ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ రెండో కంపెనీ వచ్చి మనకి నేమ్ వచ్చి మళ్ళీ సింగిల్ గ్రూప్లోనే సింగిల్ స్టాక్ కేటగిరీలోనే మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ నేమ్ వచ్చి శాంసంగ్, ఇక్కడ అండర్ వచ్చి ప్రైమరీ. సో ఈ విధంగా మనం ఈ గ్రూప్ అనేటటువంటిది అంటే ఇన్వెంటరీ మాస్టర్లో ఏదైనా ఒక స్టాక్కి సంబంధించి మనం క్రియేట్ చేయాలి అంటే అది సింగిల్గా స్టాక్ కేటగిరీ క్రియేట్ చేయాలి అంటే ఈ విధంగా మనం చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు మల్టిపుల్ ఒకటికి మించి ఎక్కువగా మనం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎన్నైతే మీరు కంపెనీ క్రియేట్ చేసుకున్నారో ఇక్కడ అండర్ అని చెప్పి రెడ్మీ, అలాగే ఎన్ని శాంసంగ్, ఈ విధంగా మనకి చూపించడం, అలాగే అప్పో, వివో, ఇలా ఎన్నైతే అన్నీ అండి. అలాగే ముందు సింగిల్గా మనం క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిస్ప్లేలో మనం చూసినట్టే డిస్ప్లే కొట్టగానే మనం ఏవే గ్రూప్స్ అనేటటువంటిది ఇక్కడ ఇన్వెంటరీకి సంబంధించి ఏమేమి స్టాక్ కేటగిరీస్ మనం క్రియేట్ చేసామనేది ఇమీడియట్గా మనకి ఆ డిస్ప్లేలో చూపించడం జరుగుతుందండి. డిస్ప్లేలో ఇక్కడ అలాగే రెడ్మీ అని, అలాగే శాంసంగ్ అని, వివో అని, అప్పో అని, నోకియా అని ఇట్లాగా మనకి చూపించడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే అండి. ఈ డిస్ప్లేలో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ ఆల్టర్ అనేటటువంటిది ఇది చేంజ్ చేసుకోవడానికి అర్థమైందండి. ఇక్కడ మనకి ఆ వివో అక్కర్లేదు, వివో తీసేయాలి అంటే మరి ఆల్టర్లోకి వెళ్ళి వివో అక్కడ మన ఆ కర్సర్ని లేదా అక్కడ ప్రెస్ చేయగానే Alt+D కొట్టినట్లయితే డిలీట్ అయిపోతుంది అనమాట. Alt+D అనేటటువంటిది అంటే ఒక గ్రూప్ని ఒక స్టాక్ని మనం డిలీట్ చేయాలన్నా చేంజ్ చేసుకోవాలన్నా మనం ఆల్టర్ ఉపయోగించి మనం చేస్తామండి. ఇక్కడ వివో తీసేయాలి అంటే Alt+D అర్థమైందండి. ఆటోమేటిక్గా అది డిలీట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఎలా కాకుండా ఒక మల్టిపుల్ గ్రూప్స్ సంబంధించి మనం చూసినట్లయితే ఇది సింగిల్గా మనం స్టాక్ ఐటమ్స్ సంబంధించి ఓపెన్ చేసుకునేటటువంటి క్రియేట్ చేసుకునేటటువంటి సిస్టమ్ అండి. అలా కాకుండా ఒకేసారి మల్టిపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే మళ్ళీ మామూలే స్టాక్ కేటగిరీలోకి వెళ్ళడం, అక్కడ స్టాక్ కేటగిరీ ఓపెన్ చేయగానే మనకి సింగిల్ స్టాకా మల్టిపుల్ స్టాక్ అని ఉండడం, మల్టిపుల్ స్టాక్ దగ్గర మళ్ళీ క్రియేట్ అని కొట్టినట్లయితే మనకి మళ్ళీ స్క్రీను ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇందులో ఎస్ నెంబరు, నేమ్ ఆఫ్ కేటగిరీ అంటే ఇక్కడ ఒకటి మనకు ఒకేసారి మనం క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి అంటే ఇందాకేంటి ఇండివిజువల్గా ఒకటి సెపరేట్గా తయారు చేసాము. ఇక్కడ ఫస్ట్ రెడ్మీ, నెక్స్ట్ రెండవది శాంసంగ్ ఇక్కడ ఇచ్చేసుకుంటామని ఒకేసారి మల్టిపుల్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈ లిస్టు మనం చూసినట్లయితే వెంటనే మళ్ళీ ఇందులో డిస్ప్లే చూసుకున్నట్లయితే మనం క్రియేట్ చేసినట్టే ఇవన్నీ అయిన తర్వాత యాక్సెప్ట్ ఎస్ అని కొట్టినట్లయితే ఒకేసారి మల్టిపుల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ మనం స్టాక్ ఐటమ్స్ కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఆ స్టాక్ గ్రూప్స్ సంబంధించి ఇన్వెంటరీ మాస్టర్లో ఒక గ్రూప్ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారు, అలాగే క్రియేట్ చేసుకునేటటువంటి గ్రూప్ని అందులో సింగిల్గా క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే మల్టిపుల్కి సంబంధించినటువంటి గ్రూప్స్ని ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి, ఏ విధంగా డిస్ప్లే చేసుకోవాలి, ఏ విధంగా ఆల్టర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే మనం చేసామో ఇది సేమ్ వే ఈ మల్టిపుల్ గ్రూప్స్లో కూడా డిస్ప్లే అని కొట్టగానే మనకి డిస్ప్లే కంపెనీ ఆ కంపెనీలు ఏ స్టాక్ మనం కేటగిరీలు క్రియేట్ చేసామో తెలియజేస్తుంది. ఒకవేళ క్రియేట్ చేసినటువంటి దాంట్లో ఏమైనా డిలీట్ చేయాలన్నా లేదా చేంజెస్ చేసుకోవాలన్నా ఆటోమేటిక్గా మళ్ళీ మనం ఆల్టర్ అనేటటువంటిది దాన్ని ప్రెస్ చేయడం ద్వారా అప్పుడు మనకి చేంజ్ చేసుకోవడము లేదా డిలీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ ఏమీ కూడా క్రియేట్ చేయకుండా మనకి ఆ డిస్ప్లే ఆల్టర్ అనేది కనపడదండి. ఎప్పుడు ఈ రెండు కనపడతాయంటే అది సింగిల్గా నువ్వు ఏమైనా స్టాక్ క్రియేట్ చేయాలన్నప్పుడు క్రియేట్ అనేది మనం ప్రెస్ చేసిన తర్వాత
ఒక కంపెనీది ఏదైనా మనం ఒక స్టాక్ ఐటమ్ ఏదైనా మనం క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఈ డిస్ప్లే అండ్ ఆల్టర్ అనేటటువంటిది కనపడుతుంది. అలాగే ఇది సేమ్ వే మల్టిపుల్ స్టాక్ కేటగిరీ కూడా అంతేనండి. ఇక్కడ మనకు ఖచ్చితంగా మనం క్రియేట్ చేయాలి, చేసిన తర్వాతే మనకి ఆ డిస్ప్లే అనేటటువంటిది చూపించడం కానీ లేదా ఆల్టర్కి సంబంధించి చేంజ్ చేసుకోవడానికి సంబంధించి చేయడం కానీ మనకి కనపడుతుంది అనమాట. ఈ విధంగా గేట్వే ఆఫ్ టాలీలో మన అకౌంటింగ్ ప్యాకేజెస్లో ఈ ఇన్వెంటరీకి సంబంధించినటువంటి మాస్టర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇదండి. అంటే ఏ విధంగా ఒక్కొక్క గ్రూప్ను మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా క్రియేట్ చేసినటువంటి గ్రూప్స్లో అందులో సింగిల్ గ్రూప్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మల్టిపుల్ గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అండి. రేపు క్లాసులో మనకి ఈ యూనిట్ ఆఫ్ మెజర్స్ గురించి మాట్లాడుకుందామండి. దాంతో మనకి ఈ మ్యాక్సిమం మనకు ఉండేటటువంటి క్రియేటింగ్ స్టాక్ యూనిట్ ఆఫ్ మెజర్స్ గురించి, అలాగే దానికి సంబంధించి డిస్ప్లే, దానికి సంబంధించి ఆ డిలేటింగ్ మెజర్స్ అవి మాట్లాడుకుందామండి. ఓకే, ఇవి చదవండి. ఇది లాస్ట్ మనకి ఇంకొక రెండు క్లాసుల్లో మనకి దీని టాపిక్ సంబంధించి క్లోజ్ చేద్దామండి. ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. సరే, రేపు క్లాస్లో ఈ యూనిట్ ఆఫ్ మెజర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.